ఇంకోటి 'అభిషేక్ శర్మ' యువరాజ్ గారు ఆధ్వర్యంలో మొత్తం బ్యాటింగ్ గాని అన్నీ అతని సజెషన్‌లో నడుస్తుంది. మరొక 'యువరాజ్ సింగ్' లాంటి ఆల్ రౌండర్ మన ఇండియా టీమ్‌కి దొరికినట్టేనా 'అభిషేక్ శర్మ' వల్ల? యూ కాంట్ కంపేర్ అభిషేక్ విత్ యువరాజ్ తోటి కంపేర్ చేయలేం. యువరాజ్ ఒక డిఫరెంట్ లీగ్‌లో ఉన్న ప్లేయర్. బట్ అతని కాన్ఫిడెన్స్ చాలా హైగా ఉంది. ఈ టోర్నమెంట్‌లో ఒక డిఫరెంట్ స్ట్రాటజీ తోటి బ్యాటింగ్ చేశాడు. అండ్ అతనికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఆ ఫ్రీడమ్ అతనికి బెనిఫిట్‌గా మారింది. రన్స్ స్కోర్ చేస్తున్నాడు. వికెట్స్ కూడా తీస్తున్నాడు. ఈస్ ఎ గుడ్ ఫీల్డర్ ఆల్సో. ఒక మంచి ఆల్ రౌండర్ డౌటే లేదు. బట్ కంపేరింగ్ విత్ యువరాజ్ ఐ థింక్ కొంచెం స్టేట్మెంట్ కొంచెం పెద్దదైపోతది అది. బట్ డెఫినెట్‌లీ మీరన్నట్టుగా ఇండియన్ టీమ్‌కి రిప్రజెంటేటివ్ క్వాలిటీస్ ఉన్నాయి. అండ్ లెట్స్ విష్ హిమ్ ఆల్ గుడ్ లక్ అండి. సార్ రేపు ఫైనల్‌గా ఎస్ఆర్‌హెచ్ కప్ కొట్టబోతుందంటారా? మరొక ఆస్ట్రేలియన్ మనకి కప్ అందించబోతున్నారంటారా? ఐ థింక్ ఒక ఆస్ట్రేలియన్ ఈ టీంలో ఉంటే, ఒక ఆస్ట్రేలియన్ ఆ టీంలో కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా! వెంకట్, స్టార్క్ ఒకవైపు కమిన్స్, ఇటు హెడ్ కూడా ఉన్నాడు. అటు వెస్ట్ ఇండియన్స్ ఇద్దరు కూడా చాలా డేంజరస్‌గా ఉన్నారు. రసెల్ అండ్ నారాయణ్. అండ్ హైదరాబాద్ కన్సిస్టెన్సీ చక్కగా కనబరుస్తూ వచ్చింది. క్లాసెన్ కూడా బ్రహ్మాండంగా ఆడుతున్నాడు సౌత్ ఆఫ్రికన్. మంచి ఛాన్స్ అండి. అంటే ఫైనల్‌లో వాళ్ళు ఆడినప్పుడల్లా కప్ గెలిచారు. అదొక సెంటిమెంట్ వర్కౌట్ అవుతదా? అండ్ చెన్నైలో మొన్నటి కాన్ఫిడెన్స్ వాళ్ళకి వర్కౌట్ కావాలి కూడా. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్‌లో ప్లే ఆఫ్‌లో ఓడిపోయిన తర్వాత బ్రహ్మాండంగా ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచింది కమిన్స్ టీమ్. అండ్ దే హావ్ గాట్ ఎ బెటర్ ఛాన్స్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ కోల్కతాను ఓడించాలంటే మరింత ఎఫర్ట్ అవసరం ఉంటది. మరింత పట్టుదల కావాలి. ఎందుకంటే కోల్కతా ఈస్ ఎ డేంజరస్ సైడ్. బట్ డెఫినెట్‌లీ ఒక ఇంట్రెస్టింగ్ ఫైనల్ అయితే మనం చూడబోతున్నాం. అండ్ వి విష్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్ ది బెస్ట్ టుమారోస్ ఫైనల్. థాంక్ యూ సార్.